Hey guys, welcome back to my channel. I'm back with another cooking video. So ee roju nenu palak rice chesanu. Chala palakura vesi healthy ga nenu palakura rice chesanu. So I thought of making a video of that. First nenu as usual ga masala dinchulu oka 2 spoons ghee lo fry cheskunna tarvata chop cheskunna onions vesi neat ga fry cheskunటున్నాను. దానికి కొంచెం అల్లం పేస్ట్ అంటుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. అన్నిటిని ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కట్ చేసుకొని ఐరన్ దాంట్లో ఫ్రై చేస్తున్నాను. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇట్లా తింటే కొంచెం ఐరన్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటారు కదా. సో నేను అందుకనే ఐరన్వి యూస్ చేస్తున్నాను, క్యాస్ట్ ఐరన్వి. నేను దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. మొత్తం కాంబో సెట్ లాగా వీ హ్యావ్ 1 ప్యాన్, దోశ వేసుకోవడానికి దోశ ప్యాన్ ఉంది, ఇంకొకటి నార్మల్గా ఫ్రై చేసుకునే ప్యాన్, అండ్ ఆల్సో ఇలాంటిది ఇచ్చారనమాట. 3000కి తీసుకున్నాను. వీ గాట్ ఒక చిన్న తాలింపు వేసుకొని కూడా ఇచ్చారు. అండ్ నేను ఇందాక చూపించిన దాంట్లో 4 కట్టలు ఉన్నాయి పాలకూర. మొత్తం అంతా ఫ్రై చేసేస్తే నాకు ఇంత దగ్గరికి అయిపోయింది. చిల్లీస్, మన మసాలా దినుసులు, ఆనియన్ అండ్ ఆల్సో పాలకూర వేసి ఫ్రై చేస్తున్నాము. కొంచెం వాటర్ బయటకు రావడానికి సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల ఇంకా ఈజీగా ఎక్కువ మగ్గిపోతుంది, మనం ఇంకా ఆయిల్ ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు కాబట్టి. సో మీరు క్యాషెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అది యాడ్ చేయడం మర్చిపోయాను, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది నేను అంత ఎక్కువ మసాలా యూజ్ చేయలేదు. రైస్ కూడా నేను తక్కువే వాడుతున్నాను. నేను వేసిన రైస్ కంటే నేను యూజ్ చేసిన పాలకూర చాలా ఎక్కువగా ఉంటుంది. చూడడానికి అంత టేస్ట్గా అనిపించదు, కానీ ఓకే తింటున్నప్పుడు బాగానే ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. నేను దీన్ని చికెన్తో తిన్నాను. స్పినాచ్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తింటే హెల్త్కి చాలా మంచిది. అండ్ నేను దీన్ని రైస్ కుక్కర్లో కొంచెం ఒక డబ్బా రైస్ పెట్టేసి దాంట్లో నేను ఫ్రై అయిపోయిన ఈ పాలకూర దాన్ని వేసేసాను. అండ్ కొంచెం సేపు మనం ఇది క్లోజ్ చేసేస్తే ఇంక మనం దీన్ని పట్టించుకోకర్లేదు. డబ్బాకి 2 డబ్బాలు నీళ్ళు పోసేసి నేను వదిలేసాను. ఇంకా దాన్ని నేను కర్రీ వండేసుకున్న టైంలో నాకు ఇది రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంది. మీకు ఇంకా మంచి టేస్ట్ కావాలంటే మీరు ఒక స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో, చాలా బాగుంటుంది. అంతే గాయస్, యమ్మీ టేస్టీ అండ్ హెల్దీ పాలకూర రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.